మా సమస్యలకు సంబంధించింది. ఈ గత గవర్నమెంట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 24 రోజులు సమ్మె జరిగినప్పుడు ఆ సమ్మె కాలంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మంత్రి సత్యవతి రాథోడ్ గారు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నవారు. అలానే హరీష్ రావు గారు 24 రోజులు సమ్మె తర్వాత జాయింట్ మీటింగ్ పెట్టడం జరిగింది సిహెచ్ ఆధ్వర్యంలో. ఈ జాయింట్ మీటింగ్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ టీచర్కి 2 లక్షల రూపాయలు, ఆయాకు 1 లక్ష రూపాయలు, ఇప్పుడు వస్తున్న జీతంలో సగభాగం పెన్షన్ ఇస్తామని చెప్పేసి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ సమ్మె తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ మారడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మంత్రి సీతక్క గారు మహిళలకు సంబంధించిన అనేక సమస్యలు తెలిసిన వారు. ఈ రోజు ఐసీడీఎస్ లో 30 సంవత్సరాలు పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ల ఆయాలను ఎంతో నష్టం చేసే 10వ నెంబర్ని జీవోని తీసుకురావడం జరిగింది. ఈ 10వ నెంబర్ జీవోలో ఏముందనంటే 1 లక్ష రూపాయలు టీచర్కు, ఆయాకు 50,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది. 65 సంవత్సరాలు నిండిన వాళ్లకు ఎట్లాగూ వృద్ధాప్య పెన్షన్ ని ఇస్తారు, దాన్ని ఆయాలకు టీచర్లకు ఇస్తామని చెప్పడం చాలా దుర్మార్గం. ఈ రోజు ఐసీడీఎస్ లో పనిచేస్తున్న వాళ్ళు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారు. ఈ 50,000 రూపాయలు తీసుకొని ఇంటికి వెళ్తే కనీసం కుటుంబంలో ఉన్న వాళ్ళు గౌరవించే పరిస్థితి ఉండదు, వాళ్ళకు కనీసం భోజనాలు పెట్టలేని పరిస్థితులు ఈ రోజు సమాజంలో ఉంటున్న పరిస్థితి ఉంది. అందుకనే మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ జీవో నెంబర్ 10ని వెంటనే రద్దు చేయాలి. టీచర్కి 2 లక్షల రూపాయలు, ఆయాకు 1 లక్ష రూపాయలు, ఇప్పుడు వస్తున్న జీతంలో సగభాగ పెన్షన్ ఇవ్వాలి. సమ్మె 24 రోజులు సమ్మె చేసిన డిమాండ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఖచ్చితంగా మళ్ళీ జాయింట్ మీటింగ్ పెట్టి వాటిని పరిష్కారం అయ్యే విధంగా ఉండాలి. లేని పక్షంలో ఖచ్చితంగా కూడా గత గవర్నమెంట్ ని మార్పు చేసే దాంట్లో స్కీమ్ వర్కర్లుగా సమ్మె కాలంలో ఉన్నాం. అంగన్వాడీలో ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు స్కీములలో పనిచేస్తున్న మొత్తం కూడా సమ్మెలో దిగి ఈరోజు గవర్నమెంట్ ని గద్దెదించిన పరిస్థితి ఇప్పటికే బీఆర్ఎస్ గవర్నమెంట్ కు ఉంది. ఇట్లాంటి పరిస్థితిని ఇప్పుడు రానున్న మొత్తం స్థానిక ఎన్నికలు ఉన్నాయి. గ్రామాల్లో ఖచ్చితంగా ఈరోజు గ్రామ అభివృద్ధి చెందే దాంట్లో ఈరోజు అంగన్వాడీ ఆయాలు, టీచర్లు ఉన్న పరిస్థితి ఉంది. అందుకనే మా డిమాండ్ కూడా వంశపారంపర్యమైన ఇళ్లలో పనిచేస్తున్న వాళ్ళు కోడలు కావచ్చు, మనవాళ్ళు కావచ్చు, మనవరాళ్ళు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళకు కూడా జాబులు ఇవ్వాలి తప్ప ఆ నిర్దాక్షిణంగా వాళ్ళని పంపిస్తే